గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 మహోన్నతమైన శక్తులు కలిగిన ఏకైక ఆలయం శ్రీ వారాహి మహాప్రత్యంగిరాదేవి ఆలయం. ఈ ఆలయం 50 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ప్రస్తుతం నేను ఈ ఆలయం దగ్గరే ఉన్నాను. ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట్ ఆర్కేపురం ఇన్కమ్ ట్యాక్స్ కాలనీలో ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి నాతో పాటు. सहस्रकोटि सदृशां केयूरहारोज्ज्वलां बिम्बोष्ठीं स्मितदन्तपङ्क्तिरुचिरां पीताम्बरालङ्कृतां विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं मुक्ताहारलसत्किरीटरुचिरां पूर्णेन्दुवक्त्रप्रभां सिञ्जन्नूपुरकिङ्किणीमणिधरां पद्मप्रभाभासुरां सर्वाभीष्टफलप्रदां गिरिसुतां वाणीरमासेवितां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतिं श्रीमत्सभानायिका श्रीमच्छण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारा. ప్రస్తుతం వారాహి మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయానికి సంబంధించిన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మామూలుగా అంటే నేను ఇంతకు ముందర నేనున్నది ఈ ఏరియాలో అయినా కూడా అసలు ఈ ఆలయం గురించి నేనైతే ఇంతవరకు వినలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు భక్తుల తాకిడి మామూలుగా లేదు. చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. మేము అసలు ఎలా మిస్ అయ్యామా అనిపించింది. అసలు ఎప్పటి నుంచి ఉన్న ఆలయం అండి ఇక్కడ? ఇది 1975వ సంవత్సరంలో చిన్న యాగశాలగా ప్రారంభమై దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈరోజు ఈ దేవాలయం అంటే నా కృష్ణశిలతో నిర్మించబడి అమ్మవారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. వారాహి ప్రత్యంగిర అమ్మవారు. ఇది ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఇష్టా జ్ఞాన క్రియాశక్తి రూపాలైన రాజశ్యామల అమ్మవారు, అలాగే లలితా పరమేశ్వరి అమ్మవారు, అలాగే వారాహి అమ్మవారు ముగ్గురు కలిసిన ఏకైక దేవాలయం ఇదే. చాలా విశేషంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. భక్తులందరికీ కూడా వరాల జల్లు కురిపిస్తున్నారు అమ్మవారు. ఇది మన కొత్తపేట రోడ్ నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ శ్రీరామకృష్ణాపురంలో ఉన్నది. మనకి ఈ దేవాలయం 75 నుంచి కూడా చాలా విశేషంగా ఇక్కడ 108 యాగాలు చేయటం జరిగింది. ఆ యాగాల తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించి ముందుగా చిన్నగా ఉండేది, అది తర్వాత ప్రవర్ధమానంగా చెందుతూ ఈ స్టేజ్కి ఇట్లా అంటే 108 యాగాలు కంప్లీట్ యాగశాలగా ఉండేది. యాగశాలలో చిన్న విగ్రహంతో ప్రారంభమయ్యి ఇప్పుడు చాలా అంటే మొత్తం దేవాలయంగా దినదిన ప్రవర్ధమానం చెందింది. ఇప్పుడు అమ్మవారు
కొంగు బంగారమై భక్తులందరి కోరికలు కూడా తీరుస్తున్నారు. ఆ దేవాలయం ముఖ్యంగా కృష్ణశ్రీతో నిర్మాణం చేయడం జరిగింది. దానివల్ల మనం చేసే ప్రతిరోజు నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో అట్లాగే ఇక్కడ కామ్య యాగ హోమాలు ఉంటాయి. ఆ హోమాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా అమ్మవారు కొంగు బంగారమై వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా దేవాలయంలో నిత్యము హోమాలు జరుగుతాయి. అవి లక్ష్మీ గణపతి, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర, సుబ్రహ్మణ్యం, ఈ 6 దేవతలకి కూడా ఉదయం ప్రతినిత్యము కూడా 7:30కి ఒకసారి, అలాగే 9 గంటలకు ఒకసారి, అలాగే 10:30కి ఒకసారి, సాయంత్రం మళ్ళీ 6 గంటలకు ఒకసారి, మొత్తం 4 బ్యాచ్లుగా 1.5 గంట సమయం ఉంటుంది. ముందుగా లక్ష్మీ గణపతి మన విఘ్నాలన్నీ తొలగిపోవడానికి, అలాగే కాలభైరవుడు మన అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి, అలాగే వారాహి అమ్మవారు వచ్చేసి బగళాముఖి అమ్మవారు మనకి శత్రుస్తంభన, అంటే మన గురించి చెడు ఆలోచనలు చేసే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాటి మతి స్తంభన చేయడానికి అమ్మవారు దశమహావిద్యల్లో ఒక అమ్మవారు, బ్రహ్మాస్త్రం అంటారు అమ్మవారిని. అలాగే వారాహి అమ్మవారు మనకి భూమికి సంబంధించిన దేవత, లక్ష్మీ స్వరూపం, వరాహస్వామి యొక్క ఆత్మశక్తి. అలాగే మనకి లలితా పరమేశ్వరి యొక్క సర్వసైన్యాధ్యక్షులుగా మనకి శాస్త్ర పురాణాల్లో ఉన్నది. అలాగే ప్రత్యంగిర అమ్మవారు మనకి చాలా విశేషంగా, మనకి ఎవరైతే మన మీద చెడు ప్రయోగాలు అంటే దుష్ట ప్రయోగాలు మన మీద చేసి ఉన్నా దానికి సంబంధించి మనం దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి అమ్మవారు మనకి సంపూర్ణ అనుగ్రహం కలగజేస్తారు, రక్షణ కలగజేస్తారు. ముఖ్యంగా ఆ తర్వాత మనకి ఆ బాధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ నెగిటివ్ ఎనర్జీస్ కి సంబంధించిన ఏదైతే మనకి ఉన్న నరఘోష, నరదృష్టి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి దానికి సంబంధించి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారే ప్రత్యేకంగా ఆ బాధలన్నీ తొలగించడానికే ప్రత్యంగిర అమ్మవారు చాలా విశేషంగా అమావాస్య రోజు ఇక్కడ విశేషంగా భక్తజన కోటి అందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దేవాలయంలో వచ్చి ఈ హోమాలు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో అమావాస్య హోమానికి మాత్రం ముందుగా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఒక వారం రోజులు ముందుగా వాట్సాప్లో మీ నెంబర్లో నుంచి మనకి మెసేజ్ చేయటం. ఆ టైమింగ్ 6, 8:30, అలాగే 10:30 ఈవినింగ్, మళ్ళీ 4 o'clock, 6 o'clock, మొత్తం 5 బ్యాచ్లు ఉంటాయి. ఆ రోజు చాలా ఎంతమంది ఉన్నాయి? 5 బ్యాచ్ల్లోనే కంప్లీట్ అవుతాయి. ఒకవేళ భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా ఎనీ కేస్ మనకు గనక జనాలు గనక పెరిగితే మళ్ళీ వేరే బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ముందుగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. వచ్చిన వాళ్ళు ఆ డిసప్పాయింట్ కాకుండా వచ్చి తిరిగి అక్కడ చాలా దూరాల నుంచి వస్తారు కాబట్టి మనకి ఆ స్లాట్ దొరకలేని ఇబ్బంది లేకుండా ముందుగా ఆ ప్లానింగ్ ఉండటం జరుగుతుంది. అమావాస్య రోజు మాత్రమే ఎలా ఉంటుంది, నార్మల్ డేస్లో ముందుగా వచ్చేసి చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా 7:30, 9, 10:30, సాయంత్రం 6 గంటలకి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అంటే భక్తులు చూస్తే చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మార్నింగ్ నుంచి సుమారు ఒక 1000 మంది వరకు వచ్చి ఉంటారేమో అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ఇప్పుడు నవరాత్రులు ఆల్రెడీ ప్రారంభం అయ్యి జరుగుతున్నాయి కాబట్టా, లేదంటే ప్రతినిత్యం ఇలానే ఉంటుందా? మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య ఇక్కడ చాలా విశేషంగా భక్తుల తాకిడి ఉంటుంది. నార్మల్ డేస్లో కూడా మామూలుగానే వస్తారు, ఎక్కువ వస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మనకి మంగళవారం, శుక్రవారం, మంగళవారం మధ్యాహ్నం ప్రత్యంగిర అమ్మవారికి, చిన్న అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి అభిషేకం ఉంటుంది. రాహుకాల సమయంలో 3 గంటలకు కూడా హోమం ఉంటుంది. లక్ష్మీ గణపతి, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర హోమం. చాలా విశేషంగా వారాహి అమ్మవారు మనకి భూమికి సంబంధించిన వివాదాలు, అలాగే కోర్టు కేసులు, ప్రత్యేకంగా మన మీద అన్యాయంగా ఎవరైనా మనకి రావాల్సింది రాకుండా ఆపుతున్నా, అలాగే మన మీద ఎవరైనా అన్యాయంగా మనది లాక్కొని మనల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా శత్రు నాశనం కావడానికి, అంటే శత్రువుల మీద మనం విజయం సాధించడానికి ముఖ్యంగా మనకు అమ్మవారు చాలా విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తారు. దాంతో చాలామంది ఆ భక్తులు చాలామంది మనకి వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తున్న వాళ్ళు కూడా చాలా విశేషంగా ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా వారాహి అమ్మవారు అనగానే మా అందరికీ తెలిసిన అమ్మవారు ఒక వారాహి మాత్రమే అని, కానీ వారాహి అమ్మవారిలో కూడా స్వరూపాలు ఉన్నాయి. కానీ ఆ స్వరూపాలు కాకుండా మనం ఇక్కడ అమ్మవారిని మాత్రం దక్షిణాచార పూజల ప్రకారంగా లక్ష్మీ అమ్మవారిగా సాత్విక రూపంలో ఆరాధిస్తున్నాము. అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన చేస్తాం. ఇక్కడ పసుపు కొమ్ముల మాల సమర్పించుకుంటుంటారు భక్తులు, వాళ్ళ కోరికలు చెప్తుంటారు. అమ్మవారు కూడా అలాగే వాళ్ళ
కోరికలన్నీ తీరుస్తున్నది చక్కగా. అందుకే మనం సాత్విక రూపంలో ఇది, అందుకనే మనము ఇక్కడ ఎటువంటి పూజలు నెగటివ్ ఇదేమి ఉండవు, మొత్తం అంతా కూడా సాత్వికం. అమ్మవారు లక్ష్మీ స్వరూపంగానే మనం ఇక్కడ ఆరాధన చేయటం జరుగుతుంది. ఇప్పుడు లక్ష్మీ స్వరూపం అంటే ఆడవాళ్ళందరికీ లక్ష్మీదేవి ఆరాధన అంటే శ్రావణ మాసం. మరి శ్రావణ మాసంలో కూడా కానీ ఇక్కడ ఆషాఢ మాసంలో ఈ గుప్త నవరాత్రులు అంటారు వీటిని. మనకి ఉన్న నవరాత్రుల్లో ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు. ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు కూడా ఈ 9 రోజులు కూడా వారాహి అమ్మవారికి ఎక్స్క్లూజివ్గా ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు జరగడం అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నడుస్తుంది, ఇట్లానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా మొదటి రోజు ఈ విధమైన పూజా విధానం అలా ఉంటుందా? ఇప్పుడు 5వ రోజు నిన్నటి నుంచి పంచమి రోజు. నిన్న పంచమి రోజు అమ్మవారికి లక్ష పుష్పార్చన, ఇవాళ షష్ఠి రోజు అమ్మవారికి సాయంత్రం పసుపు కొమ్ములతో విశేష అర్చన ఉంటుంది. అలాగే రేపు సప్తమి అంటే నవధాన్యాలన్నీ భూమిలో నుంచి వచ్చేది. అమ్మవారికి చాలా భూమికి సంబంధించిన మనకి అమ్మవారు అనుగ్రహంతోనే మనము ఉంటాం కాబట్టి ధనధాన్య సమృద్ధి కోసం ఈ నవధాన్యాలతో అమ్మవారికి అంటే పాడి పంటలకి పెట్టింది పేరు వారాహి అమ్మవారు. అందుకనే పాడ పంటలు కూడా మనకి ధనధాన్య సమృద్ధి అందుకనే చెప్తున్నా. ఆ ధనము మనకి ఇంట్లో ఉన్న ధనం కూడా నిలబడ, ఇది ధన నివాస యోగ్యత అలాగే అలా అది ధనధాన్య సమృద్ధి పెరగడానికి, అలాగే బిజినెస్ డెవలప్మెంట్కి వాటికి. అలాగే రేపు వచ్చేసి నవధాన్యాలు అంటే రేపు నవధాన్యాలతో అయిపోతుంది. ఎల్లుండి అమ్మవారికి అష్టమి రోజు 108 కలశాలతో అభిషేకం. 9వ రోజు అమ్మవారికి గ్రామ సేవ, పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవలో కూడా భక్తులందరూ పాల్గొంటారు, చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇప్పుడు సాధారణంగా ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు చేయలేని వాళ్ళు ఈ ఆఖరి 3 రోజులు 3 రోజులు 5 రోజులు 3, 5, 7, 9 రోజులు చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్ని బట్టి ఈ 9 రోజులు దీక్షగా చేసుకోవచ్చు. అలా తీసుకొని ఆ పూజ పొద్దున సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. అష్టోత్తర శతనామాలు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీక్షలు అన్నారు కదా, అంటే దీక్షలు తీసుకునే వాళ్ళు ప్రత్యేకించి ఈ 9 రోజులే తీసుకోవాల్సి ఉంటుందా? వారాహి అమ్మవారి దీక్ష ఎలా ఉంటుంది? ఈ నవరాత్రిలో కాకుండా ఎప్పుడు కావాలన్నా కూడా దీక్ష తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ఇవి 9 రోజులు అమ్మవారికి డెడికేటెడ్గా మనం పూజలు చేస్తాం కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఈ 9 రోజులు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఓకే, ప్రత్యేకించి ఇక్కడ నేను విన్నంత వరకు కూడా మనకు ఆలయంలో ఎట్లాంటి హుండీ కానీ విరాళాలు కానీ స్వీకరించరు అని చెప్పి, ఎవరైతే మనకు ఆలయ నిర్మాణానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వంత ఖర్చులతోటి ఇదంతా చేస్తున్నారని చెప్పి ఒకసారి దాని గురించి కూడా. అవును, ఇక్కడ మనకి దేవాలయంలో హుండీ కానీ ఎటువంటి విరాళాలు కానీ స్వీకరించబడదు. ఒక్క నవరాత్రి సమయాల్లో మాత్రమే ఈ 9 రోజులకి అమ్మవారికి ప్రసాదానికి సంబంధించి అది కూడా దానికి సంబంధించిన ద్రవ్య రూపం అంటే మన వస్తువు రూపంలో మాత్రమే, అంటే ఆయిల్, మన డ్రై ఫ్రూట్స్ కానీ దానికి సంబంధించి అవి మాత్రమే స్వీకరించబోయి, అది కూడా ఒక్క నవరాత్రులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ హుండీ అనేది కానీ విరాళాలు అనేది ఉండదు. అలాగే అమ్మవారి పుష్పాలంకరణ సేవకు మాత్రం ఉంటుంది, దానికి ఈ శక్తి మేరకు ఇవ్వటం అంతే. అంటే ఎప్పుడు జరుగుతుంది పుష్పాలంకరణ సేవ? ప్రతిరోజు. ఆ పుష్పాలంకరణ సేవ ఎప్పుడు ఉంటుంది, అది ఒక్కటే మాత్రం దానికి సంబంధించి, అది కూడా మీ శక్తి మేరకు మాత్రమే, దానికి ఎటువంటి ఇది ఉండదు. మీరు ఎలా ఉంటే ఎంత చేయగలుగుతారో అంతే, దానికి సంబంధించి ఇంత ఇవ్వాలి అని మాత్రం భక్తితో అంతే. వాళ్ళ పర్లేదు, దానికి సంబంధించిన ధనం వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు అంతే. ఓకే, పుష్పాలంకరణ సేవకు వినియోగించడం జరుగుతుంది, అదొకటి. మిగతా ఇక్కడ హుండీ కానీ విరాళాలు కానీ స్వీకరించబడవు. అటువంటి అంటే మన పేరుతో కొన్ని వెబ్సైట్లు కానీ అలాంటివి రావటం జరుగుతుంది, డూప్లికేట్ వెబ్సైట్స్. మనకి వాళ్ళ ద్వారా కూడా మనకి కొంత అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మీ దృష్టికి వచ్చినా కానీ మన దేవాలయం వారికి యాజమాన్యానికి తెలియజేయండి. దానివల్ల మనకి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇది జరగకుండా మనం జాగ్రత్త పడటానికి అవకాశం. ఇప్పుడు మనకి ఆఖరి ఇంకా 3 రోజులే మిగిలింది కదా, అంటే ఒక్కొక్క రోజు ఓన్లీ ఆలయ దర్శనానికి వస్తున్నామని కాకుండా ప్రత్యేకించి అమ్మవారికి పసుపు కొమ్ముల ఆరాధన అన్నారు. అంటే భక్తులు వచ్చేవాళ్ళు మేము ఈ రోజు ఈ దానితో చేస్తే మా కామ్యం నెరవేరుతుంది అలా అనుకుంటారు కదా, ఈ 3 రోజుల్లో అలా ఎటువంటి వస్తువులతో ఆలయానికి రావాల్సి ఉంటుంది? పసుపు కొమ్ములు, ఇవాళ సాయంత్రం పసుపు కొమ్ములతో రావాలి. రేపు నవధాన్యాలు, ఎల్లుండి అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం ఉంటుంది. అభిషేక జలం స్వీకరించడం వల్ల మనకి శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, అలాగే మన ఇంట్లో అది కనుక జల్లుకుంటే మనకి వాటికి ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు వారాహి దీక్షలు అనుకున్నాము, చాలా మందిలో ఈ వారాహి దీక్షల గురించి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. నియమాలు ఏ రకంగా పాటించాలి అంటే, కొన్ని ఆరాధనలు అమ్మవారికి సంబంధించి ఆడవాళ్ళు కూడా దీక్ష తీసుకోవచ్చు ఒక 9 రోజుల పాటు అంటుంటారు. ఇదంతా సమంజసమేనా? అసలు దాని గురించి తెలియజేయండి. అమ్మవారు ఇది దీక్ష మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా చేయొచ్చు.
అయితే ఈ ఫోటో అంటే ఈ 9 రోజులు దీక్ష చేసిన తర్వాత కొంతమందికి చాలామందికి సందేహం ఉంది, ఆ ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా, అలా తర్వాత తీసేయాలా, అలాగే మాల కూడా తీసేయాలా, దాన్ని ఏం చేయాలి అనే సందేహం ఉన్నది. ఈ వారాహి అమ్మవారి మాల ఏదైతే ఉందో దాన్ని తీసి మళ్ళీ మీరు 9 రోజుల దీక్ష అయిపోయిన తర్వాత మీ బీరువాలో పెట్టుకొని వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ మాల ధారణ చేసుకోవచ్చు. అలాగే మగవాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకొని ఉంచుకోవచ్చు కావాలంటే, లేదంటే బీరువాలో పెట్టుకోవటం ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఆ ఫోటోని గాత్రం కూడా ఎక్కడ మళ్ళీ తీసేసి పక్కకి పెట్టాలని ఎక్కడా లేదు. అది చక్కగా అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి మన ఇంట్లో ధనధాన్య సమృద్ధి, ధన నివాస యోగ్యత దానికి కోసం మనకి అది ఉంచుకుంటేనే శ్రేయస్కరం. పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. యథావిధిగా ఆ మిగతా పూజలు దేవతలను ఎలాగైతే పూజ చేస్తామో అలాగే ఎటువంటి నిరభ్యంతరంగా ఆ పూజ కొనసాగించుకోవచ్చు. ఆ ఫోటో తీసేసి మళ్ళీ నీళ్ళల్లో వేయటం అలాంటివి మాత్రం చేయక్కర్లేదు. గురుగారు అమ్మవారు ఉగ్ర స్వరూపము అని చెప్పి మనకు ఉగ్రమైన లక్షణాలు వస్తాయి. అదే చెప్తున్నా. మిగతా దేవతలలాగే అమ్మవారు కూడా చాలా సాత్వికమైన అమ్మవారు, దానికి ఎటువంటి అనుమానం ఏం లేదు. అది తీసేయాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఎటువంటి సందేహం లేదు. మరి దాన్ని పూజా గదిలో పెట్టుకొని మీరు యథావిధిగా మీ పూజా కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు. అమ్మవారికి కూడా నివేదన మామూలుగా చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న వారైనా నార్మల్గా పూజించే వాళ్ళైనా రాత్రి సమయంలోనే పూజించాలి? అలా ఏం లేదమ్మా. ప్రత్యేకంగా రాత్రి సమయం అని దానికి ఏం నియమం ఏం లేదు. ఉదయం కూడా చేసుకోవచ్చు. దాని సమయాన్ని బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. అంటే దక్షిణాచారంలో పూజలు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి మనము ఉదయం వేళల్లో సాయంకాల వేళల్లో, ఒకవేళ వామాచార పద్ధతిలో అయితే రాత్రి వేళ చేస్తుంటారండి. దానికి సంబంధించి మన దగ్గర ఇదేమి లేదు, ప్రమాణాలు ఏమీ లేవు. రాత్రి పూట చేయాలని కంపల్సరీ కూడా లేదు. పొద్దున పూట కూడా చేసుకోవచ్చు. అమ్మవారి లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం చక్కగా అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందొచ్చు. ఆ కాశీకి సంబంధించి మనకి కాశీలో అమ్మవారు పాతాళ వారాహి అంటారు. అమ్మవారు ఇట్లా పూర్తి స్వరూపం ఉండదు, 2 రంధ్రాల్లో నుంచి చూడటం జరుగుతుంది. అమ్మవారు రాత్రిపూట సంచారం చేస్తారు. కాశీలో మాత్రం రాత్రిపూట సంచారం చేస్తారు. అమ్మవారు కాశీకి క్షేత్రపాలకురాలుగా మనకి శాస్త్ర పురాణాల్లో ఉన్నాయి. అమ్మవారు రాత్రిపూట సంచారం చేస్తారు. ఇప్పటికీ కూడా అది భక్తుల విశ్వాసం, భక్తుల నమ్మకం కూడా. అందుకనే చాలామంది రాత్రిపూట అమ్మవారిని పూజ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు భక్తులందరూ కూడా. అది ఓకే. అంటే అమ్మవారు సంచరించే సమయంలో పూజలు చేస్తే అమ్మవారు మమ్మల్ని చూస్తుంది, మా కోరికలు తొందరగా నెరవేరుతాయని అంటారా? మనకి ఎక్కడ లేదు. ఎప్పుడు చేసినా ఇదిగో ఇప్పుడు మనకి పొద్దున పూట చేస్తున్నాం మనం అంతా కూడా. రాత్రిపూట మనకి దేవాలయం ఏమి ఓపెన్ చేసి ఉండదు, పొద్దున పూట చేస్తున్నారు. అందరూ కూడా భక్తులందరూ వచ్చిన భక్తుల అనుభవాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అమ్మవారు కొంగు బంగారమే. అమ్మవారు అడిగిన కోరికలన్నీ కూడా చక్కగా తీరుస్తున్నారు. భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇప్పుడు గురుగారు మీరన్న ప్రకారంగా తీసుకుంటే కాశీలోనే అమ్మవారిని ప్రత్యక్షంగా చూడటానికి వీలు లేదు అని అంటే, నిజంగా అమ్మవారు ఉగ్ర రూపం కాబట్టి మనకు అలాంటి అవకాశం. మీరు అన్నారు కదా, వారాహి స్వరూపాల్లో చాలా స్వరూపాలు ఉన్నాయి. వాటిల్లో అది ఒక స్వరూపం, కానీ మనకు మామూలుగా సాత్విక స్వరూపమే ఇక్కడ ఉన్నది మాత్రం. ఓకే. ఇప్పుడు ఈ దీక్ష తీసుకోకుండా నార్మల్గా ఆడవాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి నేనే అనుకోండి, నేను దీక్షలు ఇవన్నీ ఏం తీసుకొని నియమాలు పాటించాల్సి ఉంటుంది, డైలీ నేను అమ్మవారి ఆరాధన చేసుకుంటా అంటే అప్పుడు కూడా నేనేమైనా నియమాలు పాటించాల్సి లేదమ్మా. మామూలు రెగ్యులర్గా ఆరాధన చేసుకోవడానికి ఏం లేదు. దీక్షలో మాలలో ఉన్నప్పుడు ఈ 9 రోజులు నవరాత్రులు చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. అభిషేకము, అమ్మవారి అర్చన, హారతి అవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. అయితే నాతో పాటు మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇదండి వారాహి మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి వీడియో. నమస్తే. తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.